ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలాల్లోని ఎర్రకాల్వ జలాశయ మిగులు భూములను పేదలకు సాగు కోసం కేటాయించి వారికి ఏక్సాల్ పట్టాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పోలవరం పరిధిలోని ఎర్రకాల్వ జలాశయ మిగులు భూముల్లో ఆయన పర్యటించారు. సాగుదారులతో కలిసి వరి నాట్లేశారు. సనాతన ధర్మం పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఈ గడ్డ మీద పరిశ్రమలు పెట్టరా? వాళ్ళకి చర్చలకు రప్పించలేరా? మీరు వాళ్ళని అమరావతి చర్చలు కూడా రప్పించలేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం దండగమారి ప్రభుత్వం అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళు వచ్చి ప్రభుత్వం కాళ్ళు పట్టుకోవాలి, ప్రభుత్వం పోయి ఎవరు కాళ్ళు పట్టుకునేది ఏమిటి? ఎందుకు ఈ ప్రభుత్వం పోయి పెట్టుబడిదారులు కాళ్ళు పట్టుకోవడం అంటే ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడమే మర్చిపోవద్దని అడుగుతా ఉన్నారు. అభివృద్ధి అనేది కేవలం పెట్టుబడితో జరగదు. అభివృద్ధి జరగాలంటే పెట్టుబడి కావాలి, శ్రమ, లేబర్ కావాలి. లేబర్ నడిచి వేస్తారా? లేబర్కు జీతాలు ఎవరా? కనీస వేతనాలు అమలు చేయరా? భూములు ఎవరా? భూములు ఇవ్వకుండా, ఉపాధి కల్పించకుండా, ఆదాయాలు పెంచకుండా శ్రమను అడగొట్టి, శ్రామికులను అడగొట్టి, శ్రామిక ఉద్యమాల మీద కేసులు పెట్టి, రైతుల వ్యవసాయ కూలీల మీద నిర్బంధం